మైన ప్రణాళికలను రచించి దాన్ని ప్లానింగ్ డిపార్ట్మెంట్కి అప్పచెప్పి దాదాపుగా 95,000 మంది ఎన్రోలర్స్ని 9,500 మందిని వీళ్ళ మీద సూపర్వైజ్ చేయడానికి మొత్తం దాదాపుగా 104,000 మంది ప్రభుత్వ అధికారులను ముఖ్యంగా జనగణన చేసే టీచర్లందరినీ కూడా సంఘాలతో ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడి ఆ సంఘాలను ఒప్పించి వాళ్ళందరినీ కూడా ఈ కార్యాచరణలో భాగస్వాములను చేసి 150 ఇళ్లను ఒక యూనిట్గా 95,000 యూనిట్లు దాదాపుగా చేసి ప్రతి యూనిట్కి ఒక ఎన్రోలర్ను పెట్టి ఆ ఎన్రోలర్ కూడా రోజుకి 8 నుంచి 10 ఇండ్లు మాత్రమే. ఎందుకంటే 150 ఇండ్లు 2 రోజుల్లోనో 3 రోజుల్లోనో 4 రోజుల్లోనో చేయమంటే హడావిడిలో తప్పులు జరుగుతాయన్న ఆలోచనతోటి 3 రోజులు ఆ 150 ఇండ్లకు ప్రతి ఇంటికి ఒక స్టిక్కర్ అంటించి మొదట ఆ ఇండ్లను గుర్తించే కార్యక్రమం చేసినాం. ఇండ్లను గుర్తించి ప్రతి 150 ఇండ్లను ఒక యూనిట్గా వాటిని విభజించి దాదాపుగా 95,000 యూనిట్లుగా విభజించి 95,000 మంది ఎన్రోలర్స్ని అపాయింట్ చేసినాం. ఆ ఎన్రోలర్స్ దాదాపుగా 45 రోజులు రోజుకు 8 నుంచి 10 ఇళ్ళే. ఎందుకు మరి 150 ఇళ్ళకు రోజుకి 8 10 చేస్తే 15 రోజులలో అయిపోవాలి కదా అని మీకు అనుమానం రావచ్చు. ఒకరోజు మన ఎన్రోలర్ పోతే ఆ ఇంట్లో ఉండకపోవచ్చు, ఆ ఇంటి యజమాని పెళ్ళికి పోయి ఉండొచ్చు, ఆ ఇంటి యజమాని ఇంకెక్కడికైనా వెళ్ళి ఉండొచ్చు, లేదా పిల్లలుండి యజమాని లేకపోయి ఉండొచ్చు. అందుకే ఒక్కటికి 4 సార్లు ప్రతి ఇంటికి తిరిగి ప్రతి ఇంటి వాళ్ళని కలిసి 8 పేజీల రిపోర్ట్ను 57 ప్రశ్నలు అనుబంధ ప్రశ్నలు పెట్టి పేరు తండ్రి పేరు పుట్టుమచ్చల కాడ నుంచి మొదలు పెడితే వాళ్లకు గొర్రె బర్రె ఉన్నదా, భూమి ఉన్నదా, సంక్షేమ పథకాలు ఏమైనా వచ్చినాయా, రాజకీయ రిజర్వేషన్లు మీరేమైనా పొందినరా, మీ కుటుంబంలో చదువుకున్న వాళ్ళు ఎవరు, చదువుకున్న వాళ్ళు ఎవరితో సహా సంపూర్ణమైన సమాచారాన్ని సేకరించి మనమే రాసుకుంటే అందులో లోపాలు ఉన్నాయి, రాసుకున్నాయన ఏం రాసుకున్నాడో నాకు తెలియదని ఇట్లాంటి తిర్రోళ్ళు ఎవరన్నా కేటీఆర్ లాంటి వాళ్ళు మాట్లాడతారని రాసుకున్న దాని మీద సంతకం పెట్టించి ఆ సంతకంతో పాటు పక్కన ఆ ఎన్రోల్ చేసిన ఎన్రోలర్తో సంతకాలు పెట్టించి ఆ పక్కన సూపర్వైజ్ చేసిన సూపర్వైజింగ్ అథారిటీతో కూడా 3 సంతకాలు తీసుకొని ఆ పక్కడ్బందీగా మాన్యువల్ డాక్యుమెంట్స్ని తయారు చేసి మళ్ళీ 36,000 మందిని కంప్యూటర్ ఆపరేటర్లుగా పెట్టి డేటా ఎంట్రీ ఆపరేటర్స్ని పెట్టి ఎవరైతే ఇల్లు తిరిగి సమాచారాన్ని సేకరించిందో వాళ్ళే కంప్యూటర్ ఆపరేటర్ దగ్గర కూర్చొని వాళ్ళే చెప్పి కంప్యూటర్లో ఎంట్రీ చేయించాలి. ఎందుకంటే ఇంగ్లీష్లో రాసుకున్నోనికి ఈజీగా అర్థమైంది, పక్కోడు చదివితే తీ కావచ్చు, తా కావచ్చు, కీ కావచ్చు, కా కావచ్చు, ఈ కన్ఫ్యూజన్లు అని ఉండొద్దు అని ఎవరైతే ఇల్లు తిరిగి సమాచారాన్ని సేకరించిందో వాళ్ళే డేటా ఎంట్రీ ఆపరేటర్ పక్కన కూర్చొని ఆ 150 కుటుంబాలకు సంబంధించిన సమాచారాన్ని కంప్యూటరైజ్డ్ చేపించి కంప్యూటర్లో కూడా మొత్తం డేటా సేకరించి ఎనాలిసిస్ చేసి ఈరోజు ఇంతకుముందు పెద్దలు బట్టి విక్రమార్క గారు చూపించిన విధంగా బలహీన వర్గాల లెక్క 5 కేటగిరీలు ABCDE. ఇవాళ కొంతమంది అంటారు మైనారిటీల లెక్క ఎట్లా తీసిరని. మైనారిటీల లెక్క తీయక తప్పదు, ఎందుకంటే BCE గ్రూప్ కింద వాళ్ళకు కూడా 4% రిజర్వేషన్ ఉన్నది. ఇది చట్టపరంగా సుప్రీంకోర్టు ఇచ్చిన రిజర్వేషను. ఆనాటి యూపీఏ ప్రభుత్వం మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ గారు, రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన రిజర్వేషన్. మరి ఈ 5 కేటగిరీలకు A కేటగిరీ, B కేటగిరీ, C కేటగిరీ, D కేటగిరీ, E కేటగిరీ, ఈ అన్ని కేటగిరీలను విడివిడిగా ఎంతమంది ఉన్నారని లెక్క తేలిస్తే బలహీన వర్గాల లెక్క 56.33% లెక్క తేలింది. మా దళిత సోదరులది 10.45% తేలింది. మా గిరిజన సోదరులది 10.08% తేలింది దాదాపుగా. అదేవిధంగా ఆనాడు పదే 12 గంటలల్లా ఒక్క రోజు చంద్రశేఖరరావు కాకి లెక్కలు చెట్ల మీద ఇస్తరాకులు కుట్టినట్టు లెక్కలు కట్టి ఇదే పెద్ద బైబిల్, ఇదే ఖురాను, ఇదే భగవద్గీత, ఈ లెక్కనే కరెక్ట్ అని కాకి లెక్కలు చూపించండి. నేను ఆ కాకి లెక్కలకు ఒకటే చెప్పదలుచుకున్నా, మా దామాన్ని ఇక్కడనే ఉన్నాడు. SC ఉపకులాలు 59 మంది. ఇన్నేళ్ల నుంచి ఆ లెక్క కరెక్ట్గా ఉంది. కానీ కాకి లెక్కల కేసీఆర్ చేసిన సమగ్ర కుటుంబ సర్వేలో SC ఉపకులాలు 82 కులాలని తేల్చాడు. ప్రభుత్వం దగ్గర అధికారికంగా డేటా ఉంది, డాక్యుమెంట్ ఉంది. మా దామాన్న కాగితం తీసుకొని చూపించాలి. 59 కులాలు అని మిగిలిన SC ఉపకులాలు ఎక్కడి నుంచి వచ్చినాయో చంద్రశేఖరరావు చెప్పాలి. ఇక ఆయన సక్కనైన లెక్క కడితే గిట్ల తేలింది.
చదువుకోకముందు ఎవడో కాకరకాయ అన్నాడంట, చదువుకున్నాక కీకరకాయ అన్నాడంట. లెక్క కట్టనప్పుడు లెక్కలేదైనప్పుడు మా దళిత సోదరుల 59 కులాలు ఉపకులాలు ఉంటే చంద్రశేఖరరావు లెక్కలు కడితే 82 అయినాయి. ఈ సొక్కమైన లెక్క తీసుకొచ్చి నా లెక్కనే ఇది కరెక్టు, నేను సత్యహరిచంద్రుని, ఆయన పోతా ఆయన వారసుడిగా నేను పుట్టినా, నా లెక్కకు ఈరోజు బట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన లెక్కకు పొత్తన లేదు, ఇది తీసి పక్కన పడేయండి అంటున్నాను. నిజంగానే చంద్రశేఖరరావు దీన్ని అనాలి అంటే ఎప్పుడు ఆయనకు నైతిక హక్కు వస్తుంది అంటే ఆయన సమగ్ర కుటుంబ సర్వేతో పాటు ఈనాడు ప్రభుత్వం చేసిన కులగణంలో ఆయన కొడుకు, ఆయన అల్లుడు అందులో లెక్కలు రాపిస్తే ఆయన లెక్క గురించి మాట్లాడడానికి అధికారం ఉంది. అసలు తెలంగాణ సమాజంలో జీవించే హక్కే చంద్రశేఖరరావుకు లేదు. ఈ సమాజంలో ఉన్న ప్రజల అందరి లెక్క కట్టి అధికారికంగా ప్రభుత్వం చేసిన లెక్క ఇది ప్రైవేట్గా రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్కను, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వ్యక్తులుగా చేసిన లెక్క కాదు. ఇది ప్రభుత్వం లెక్క, అధికారిక లెక్క. ఈరోజు లెక్క పక్కాగా ఉండాలని ఇల్లు తిరిగి ప్రతి 150 కుటుంబాలకు ఒక ఎన్రోలర్ను పెట్టి రోజుకి 8 నుంచి 10 కుటుంబాల లెక్కనే తేల్చి ఈరోజు స్పష్టంగా 3,54,00,000 పైచిలకు ఈరోజు లెక్క తేల్చినాం. వీళ్ళందరూ వాళ్ళ సమాచారాన్ని ఇచ్చినోళ్ళు, వాళ్ళందరూ జనజీవన స్రవంతిలో ఉన్నోళ్ళు. ఇప్పుడు 16 లక్షల పైగా జనాభా జనజీవన స్రవంతిలో లేరు. అందులో ముందు వరుసలో చంద్రశేఖరరావు, ఆ తర్వాత తారక రామారావు, ఆ తర్వాత హరీష్ రావు, ఆ తర్వాత పోచంపల్లి నిన్నమన్న గ్యాంబ్లింగ్ చేసిన పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, గ్యాంబ్లర్స్ అందరూ అందులోనే ఉన్నారు. ఈ గ్యాంబ్లర్స్కి ఇష్టం లేదు, ఎందుకంటే వాళ్ళ లెక్క తెలుస్తుంది. వాళ్ళ లెక్క తెలిస్తే పోయిన మంత్రివర్గంలో 4 ఆయనతోలే ఎట్లున్నారని మీరంతా మా బలహీన వర్గాల సోదరులు అడుగుతారు, కడుగుతారు.